కోడలి మసాలా గుడ్డు పులుసు వ్యాపారం. వర్షం మహా జోరుగా పడుతూ ఉండటంతో కళింగపట్నం అనే గ్రామంలో కరెంటు పోయింది. అత్తగారు శారద సెల్ ఫోన్ లైట్ పట్టుకుని కిచెన్లో నిలబడి ఉండగా కోడలు అనామిక వంట చేస్తూ ఉంటుంది. నీ అమ్మ కడుపు మాడ ఇట ఎంతసేపు పట్టుకోవాలి కోళ్ళ? అన్నం కూర అవ్వాలి కదా అత్తయ్య, అరగంట నుంచి అదే చెబుతున్నావు. ఇంకా అన్నం అవ్వలేదు, కూర అవ్వలేదా? అన్నం అయితే అయిపోయింది అత్తయ్య, కూర అవ్వాలి. వర్షం వస్తుంది కదా, వేడివేడి మసాలా గుడ్డు పులుసు పెట్టుకోవడలా అని మావే చెప్పింది, మీరు విన్నారు కదా. ఏనొకడో ఇట వర్షం పడుతుందో లేదో అట వేడివేడిగా తినడానికి ఏమైనా చేయమంటాడు. ఇంట్లో ఉన్నాయా లేవా అని ఏమాత్రం చూసుకోడు. తినాలనిపించిందని చెప్పడం తప్పు కాదు కాదత్తయ్య. నువ్వు ఒకదానివి అరగంట నుంచి ఇట్లా సెల్ ఫోన్ టార్చ్ లైట్ పట్టుకుని నిలబడితే నీకు తెలుస్తుంది నేను పడతాను నొప్పేంటో. నేను ముందే చెప్పాను కదా అత్తయ్య, అలా పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. ఒక డబ్బా మీద పెట్టుకుని నేను మసాలా గుడ్డు పులుసు చేస్తానని మిమ్మల్ని వెళ్ళి హాల్లో కూర్చోమన్నాను కదా, మీరే వినలేదు. నేను వినలేదంటే అందుకు కారణం మీ మావయ్య. వెళ్ళి శారదా, కిచెన్లో కోళ్ళొక్కతే కష్టపడతా ఉంటది, వెళ్ళి సహాయం చేయని నన్ను కూర్చొనిస్తే కదా. ఆయన కంగారు పడతాడు, నన్ను కంగారు పెడతాడు. అందుకే కోళ్ళ హాల్లోకి వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను. ఒక్క 10 నిమిషాలు అత్తయ్య, మసాలా గుడ్డు పులుసు రెడీ అవుతుంది. నాకు నమ్మకం లేదా నామేక. అలా అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. హాల్లోని టేబుల్ మీద ఛార్జింగ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. సోఫాలో కూర్చున్న ప్రసాదు, మనవడు హరీషు, మనవరాలు భవ్యకి నీతి కథలు చెప్తూ ఉన్నాడు. ఆ ఇద్దరన్నదమ్ములు కలిసుంటే కలదు సుఖమనే సత్యాన్ని తెలుసుకొని ఇక అప్పట్నుంచి ఒకే ఇంట్లో ఉంటూ కలిసిమెలిసి జీవించటం మొదలుపెట్టారు. తోటి కోడళ్ళు కూడా పిల్లలతో ఎంతో ప్రేమగా ఉంటూ ఎలాంటి తేడాలు చూపించకుండా అన్ని పనులు వాళ్లే చేసుకునేవాళ్ళు. తాతయ్య, ఈ కథ ద్వారా నాకు ఒక విషయం అర్థమైంది. మరింక ఆలస్యం ఎందుకురా మనవడా, నీకు అర్థమైన విషయం ఏంటో చెప్పు. ఒక అన్నదమ్ములే కాదు తాతయ్య, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఏ స్వార్థం లేకుండా తనకి ఏర్పడే అన్ని బంధాలతో కలిసిమెలిసి ఉన్నంత వరకు ఏ కష్టము రాదు, ఎలాంటి నష్టం రాదు. అంతే కదా తాతయ్య? అవునరా మనవడా. మరి మనవరాలా, నీకేం అర్థమైందో చెప్పు. నేను చెప్పాలనుకున్నది అన్నయ్య చెప్పాడు కదా తాతయ్య, నాకు కూడా అలాగే అర్థమైంది. నాది అనే స్వార్థం ఉన్నంత వరకు ఎవరూ సంతోషంగా బ్రతకరు. ఏదో ఒక పాపాన్ని మోసుకుంటూ లోపల బాధపడుతూ బ్రతుకుతూ ఉంటారు. అది బ్రతుకు కాదు. కష్టమో నష్టమో కలిసిమెలిసి ఉండడంలో ఉన్న ఆనందమే మహా గొప్పది తాతయ్య. వారెవా పిల్లలు, నేను చెప్పిన నీతి కదా మీకు భలేగా అర్థమైంది అంటూ హరీషు భవ్యల్ని మెచ్చుకుంటాడు. కార్ షోరూంలో సేల్స్మెన్ పనిచేస్తున్న రమేషు కుర్చీలో కూర్చొని బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే తన సెల్ ఫోన్ రింగ్ అయింది. సిస్టర్ కాలింగ్ అని పడ్డంతో రమేష్ రిసీవ్ చేసుకున్నాడు. చెప్పు చెల్లి. పెళ్ళైన అంజలి తన ఇంటి గుమ్మం దగ్గర నిలబడి వర్షాన్ని చూస్తూ, అన్నయ్య ఎక్కడున్నావు? షోరూంలో ఉన్నాను చెల్లి. ఇంతలా వర్షం పడుతుంటే ఇంకా షోరూంలోనే ఉన్నావా? వర్షం పడుతుందని ఇంకా షోరూంలో ఉన్నాను చెల్లి. సరేగాని చెప్పు, ఎందుకు ఫోన్ చేసావురా? నాన్న ఫోన్ చేసి వదిన మసాలా గుడ్డు పులుసు చేస్తుందని చెప్పాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళలేను చెల్లి, నీకు మసాలా గుడ్డు పులుసుని తీసుకురాలేను. సర్లే అన్నయ్య, నేనే ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి అంజలి ఫోన్ పెట్టేసింది. ఎంతైనా మా నాన్నకి నాకంటే మా చెల్లెలు అంజలి అంటేనే ఇష్టం. ఇంట్లో అనామిక ఏం చేసినా వెళ్ళిస్తాడు. తనకి వీలు కాకపోతే నన్ను పంపిస్తాడు. ఇక లేదంటే చెల్లెలే మా ఇంటికి వస్తుంది అని అనుకుంటూ వర్షాన్ని చూస్తూ ఉంటాడు. అంజలి వర్షంలో గొడుగు పట్టుకుని ఒక గిన్నెతో శారద వాళ్ళ ఇంటికొచ్చింది. గొడుగుని గుమ్మం దగ్గరే పెట్టి ఇంట్లోకొచ్చి సోఫాలో కూర్చుంది. అంజలి తల్లిగారు, అత్తగారు అదే ఊరు కావటంతో ఇలా స్పెషల్ వంటలు చేస్తున్నప్పుడు కూతురికి ప్రసాద్ ఫోన్ చేస్తాడు. గిన్నె పట్టుకొని వచ్చి తన అత్తమామలకి భర్తకి కావాల్సిన కూరని తీసుకెళ్లిపోతూ ఉంటుంది. ఇప్పుడు మసాలా గుడ్డు పులుసు కోసం పడుతున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడికి వచ్చింది. నాన్న, వదిన మసాలా గుడ్డు పులుసు ఇంకా చేయలేదా? ఏమోనమ్మా, అత్తాకోడళ్ళు కిచెన్లో నుంచి ఇంతవరకు బయటికే రాలా. కిచెన్లో నుంచి మసాలా గుడ్డు పులుసు ఘుమఘుమ మాత్రం భలేగా వస్తుందమ్మా. కావాలంటే నువ్వు పీల్చుకో తల్లి. నాకు కూడా వస్తుంది నాన్న, నేనే కిచెన్లోకి వెళ్ళి వదిన అడుగుతాను. కూర్చో తల్లి, మీ అమ్మను పిలిస్తే తనే ఇక్కడికి వస్తుంది. నువ్వు కిచెన్లోకి వెళ్ళటం ఎందుకు చెప్పు? అయినా వర్షంలో నువ్వు రావద్దని చెప్పానుగా. మసాలా గుడ్డు పులుసు చేయడం అయ్యాక మీ అన్నయ్య తెచ్చి పంపిస్తానని చెప్పానుగా. అన్నయ్య మీద నమ్మకం లేకనే నేను అన్నయ్యకి ఫోన్ చేశా, వీలు కాదని చెప్పాడు. అందుకే నాన్న నేనే గిన్నె పట్టుకొని వచ్చాను. శారదా, శారదా, మసాలా గుడ్డు పులుసు కోసం కూతురొచ్చింది.
కిచెన్లో ఉన్న శారద ఆ మాట వింటుంది. ఎన్నావా కోళ్ళ, అంజలి కూడా వచ్చిందంట. మసాలా గుడ్డు పులుసు చేస్తున్నామని మావయ్య ఫోన్ చేసి చెప్పినట్టున్నారు. అందుకే ఇంత వర్షంలో కూడా గొడుగు పట్టుకుని మరి ఈ మసాలా గుడ్డు పులుసు కోసం వచ్చింది. మీరు వెళ్ళి మాట్లాడుతూ ఉండండి, నేను పులుసు రెడీ అయ్యాక పిలుస్తాను. అప్పుడు అంజలి తెచ్చుకునే గిన్నె నిండా వేసి పంపిద్దాం. నువ్వు మీ మావయ్య గారాబం చేసి అంజలిని చెడగొడుతున్నారు. ఇట్ట వర్షం పడుతున్నప్పుడు ఏదైనా స్పెషల్ చేసి తన భర్తకి తన అత్త మావలకి పెట్టాలని అంజలికి ఉండాలి. మీ మావయ్య ఇట్ట ఫోన్ చేసి చేయడం, ఇట్ట గిన్నె పెట్టుకొని రావడం సరిపోయింది. ఆవేశం తెచ్చుకోకుండా అత్తయ్య, అంజలికి అర్థమయ్యేలా నేను చెప్తాను. శారద ఫోన్ని అనామికకిచ్చేసి కిచెన్లో నుంచి హాల్లోకి వచ్చింది. సోఫాలో కూర్చుంది. అంజలితో మాట్లాడుతూ ఉంటుంది. అలా 10 నిమిషాలు గడిచిన తర్వాత అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. బాగున్నావా అంజలి? బాగున్నాను వదినా, ఇదిగో గిన్నె కూడా తెచ్చాను. అనామిక ఆ గిన్నెని తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. ఏంటమ్మా ఇది? పెళ్లి కాకముందు మా హెట్టాగో తప్పలేదు, పెళ్లి తర్వాత కూడానా? ఇక నీకు పెట్టడం మాకిష్టం లేదు, ఇంకెప్పుడు రాబాక. అనామిక మసాలా గుడ్డు పులుసుని గిన్నెలో వేసి తీసుకొచ్చి ఇచ్చింది. వదినా, ఈ మసాలా గుడ్డు పులుసుని టౌన్లో గనక అమ్మితే అక్కడ చాలా కంపెనీలు ఉంటాయి కదా, చాలా డబ్బులు కూడా వస్తాయి. నువ్వు చాలా ఫేమస్ అవుతావు. ఒక్కసారి ఆలోచించు. కూతురా, ఇచ్చిన ఉచిత సలహాలు చాలు. ఇక నువ్వు నీ అత్తగారింటికి వెళ్ళొచ్చు. మా అత్తగారింటికి వెళ్లకుండా ఇక్కడే ఉండనులేమ్మా, పోతాను అని రుసరుసలాడుకుంటూ వెళ్ళిపోతుంది. కాసేపటికి కరెంట్ వచ్చింది. అందరూ కలిసి అనామిక చేసిన మసాలా గుడ్డు పులుసుతో కమ్మగా కడుపు నిండుగా తింటారు. పిల్లలు శారదా ప్రసాద్లతో వాళ్ళ బెడ్రూమ్లో పడుకుంటారు. అనామిక తన భర్త రమేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంత వర్షంలో ఎలా వస్తారో ఏమో, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనుకుంటూ ఉండగా రమేష్ పూర్తిగా తడిసిపోయి ఇంటికొచ్చాడు. అనామిక టవలిచ్చింది. రమేష్ వెళ్లి బట్టలు మార్చుకొని తినటానికొచ్చాడు. అనామిక మసాలా గుడ్డు పులుసుతో భోజనం పెట్టింది. ఆడపడుచు అంజలి చెప్పిన వ్యాపారం ఐడియా గురించి రమేష్కి చెప్పింది అనామిక. ఇలా చూడను, నీ కోపికుంటుందనుకుంటే చేసుకో, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఆలోచించుకో, ఏదేమైనా నువ్వెన్నిసార్లు మసాలా గుడ్డు పులుసు చేసినా భలే కొత్త రుచిగా ఉంటుంది తెలుసా అని చెప్పగానే అనామిక కూడా మురిసిపోతుంది. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజున వర్షంలో గొడుగు పట్టుకొని అత్తగారు శారదని తీసుకొని టౌన్కొచ్చింది. కంపెనీలున్న ఏరియా మొత్తం తిరిగి చూసింది. 1-2 అన్నం పెట్టే కొట్లున్నాయని అర్థం చేసుకుంది. ఇక సాయంత్రం ఇంటికొచ్చింది. ఏమంటారత్తయ్య, వర్షంలో వేడివేడి మసాలా గుడ్డు పులుసు చేసి అమ్మితే ఇక్కడ ఖచ్చితంగా అమ్ముడవుతుంది కోళ్ళ. నువ్వు మసాలా గుడ్డు పులుసు వ్యాపారం మొదలుపెట్టు. సరే అత్తయ్య అని అనామిక మసాలా గుడ్డు పులుసు చేసి అమ్మటానికి కావాల్సిన సామాన్లని సరుకుల్ని తెచ్చిపెట్టుకుంటుంది. ఫుట్పాత్ మీద ఒక కవర్ కట్టి మసాలా గుడ్డు పులుసు అమ్ముతూ ఉంటుంది. వర్షం, వేడివేడి మసాలా గుడ్డు పులుసు, పైగా తక్కువ ధర. దాంతో అనామిక మొదలుపెట్టిన మసాలా గుడ్డు పులుసు వ్యాపారం మంచిగా సాగుతుంది. అనామికకి మంచి పేరుతో పాటు డబ్బుల్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది. వర్షంలో కోడలు అనామిక మసాలా గుడ్డు పులుసు ఆ చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కొన్ని రోజులకే ప్రతినిత్యం అక్కడ తినటం అలవాటు చేసుకుంటారు. అనామిక ఎలాంటి స్వార్థానికి పోకుండా, అధిక లాభాలను ఆశించకుండా మంచిగా, రుచిగా, శుభ్రంగా మసాలా కోడిగుడ్డు పులుసు చేస్తూ ఉండటంతో ప్రతినిత్యం అక్కడికి చాలామంది జనాలొచ్చి ఆ గుడ్డు పులుసుని కొని తీసుకెళ్తూ ఉంటారు. ఇలా అనామిక తన మసాలా గుడ్డు పులుసు అమ్ముతూ తన వాళ్ళందరినీ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. తన సంపాదనని తన భర్తకు అందిస్తూ చన్నీళ్లకి వేణీళ్ల సహాయంగా ఉంటుంది. అత్తాకోడళ్ళు శారద, అనామిక కలిసి ఏర్పాటు చేసుకున్న ఆర్గానిక్ పీతల పులుసు అనే ఫుడ్ ట్రక్ చాలా రద్దీగా ఉంటుంది. డబ్బులు పట్టుకుని శారద ఆంటీ నాకివ్వు, అనామిక సిస్టర్ నాకివ్వు అంటూ గోలగోల చేస్తూ ఉంటారు. ఆ ట్రక్కి కొంచెం దూరంలో ఉన్న వర్ష ఆ గోలను భరించలేకపోతుంది. కోపంగా తన ఫ్రెండ్ సౌమ్యకి ఫోన్ చేసింది. హాస్టల్ గదిలో ఉన్న సౌమ్య కాల్ని రిసీవ్ చేసుకుంది. హ్యాపీగా, వర్ష, 100 రూపీస్ పీతల పులుసు దొరికిందా? ఏంటే దొరికేది, ఇక్కడికి వచ్చుడు ఎంత గోలగోలగా ఉందో. ఫిష్ మార్కెట్ గోలగా ఉంటుందని తెలుసు, కానీ పీతల పులుసు ట్రక్ దగ్గర కూడా ఇలా ఉంటుందనుకోలేదు. మరి అత్తాకోడళ్ళ ఆర్గానిక్ పీతల పులుసు అంటే ఏమనుకున్నా వర్ష? నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు చూసావా మరి అక్కడెంత గోలగా ఉందో. నేను హాస్టల్కి వచ్చేస్తున్నాను సౌమ్య. పీతల పులుసు తీసుకున్న తర్వాతే హాస్టల్కి రా వర్ష. కావాలంటే నేను రైస్ వండి పెడతాను, అరగంట లేట్ అయినా పర్వాలేదు. నువ్వు మాత్రం పీతల పులుసు తీసుకున్న తర్వాత హాస్టల్కి వచ్చాయి. సౌమ్య ఫోన్ పెట్టేసింది.
కోపంగా వర్ష సౌమ్యని తిట్టుకుంటూ అత్తాకోడళ్ళ ఆర్గానిక్ పీతల పులుసు ట్రక్ దగ్గరికి వచ్చింది. పీతల పులుసు కోసం ఎగబడుతున్న వాళ్ళని చూసి కోపంగా గట్టిగా అరిచింది. ఆ అరుపుకి అందరూ భయపడి తప్పుకున్నారు. ఇక వర్ష అనామిక దగ్గరికి వచ్చింది. డబ్బులిచ్చి తనకి కావాల్సిన పీతల పులుసుని తీసుకుని వెళ్ళింది. అక్కడ మళ్లీ గోళ మొదలైంది. అనామిక అప్పుడే మైక్ ఆన్ చేసింది. దయచేసి అల్లరి చేయకండి ప్లీజ్. బిల్ కౌంటర్ దగ్గర డబ్బులు కట్టేసి బిల్ తీసుకుని లైన్లో రండి. మీ అందరికీ ఇష్టమైన పీతల పులుసుని తీసుకుని వెళ్ళొచ్చు అని చెబుతూ ఉంటుంది అనామిక. అత్తగారు శారద బిల్ మిషన్ పట్టుకుని కూర్చుంటుంది. అందరూ లైన్లో వెళ్ళి డబ్బులు కట్టేసి బిల్లు తీసుకుంటూ ఆ బిల్ని కౌంటర్ మీదున్న అనామికకి ఇచ్చేవాళ్ళు. అనామిక వాళ్ళకి పీతల పులుసు కట్టేసి ఇచ్చేసేది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తాకోడళ్ళు మొదలుపెట్టిన పీతల పులుసు వ్యాపారం బాగా నడుస్తూ ఉంటుంది. కావాల్సిన డబ్బుల్ని సంపాదించి పెడుతూ ఉంటుంది. బెడ్రూమ్లో అత్తాకోడళ్ళు తమకొచ్చిన లాభాన్ని లెక్క చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. అత్తయ్య, నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు కూడా ఒక ఐడియా వచ్చింది కోళ్ళ. అత్తయ్య, ముందుగా నాకు వచ్చిన ఐడియా గురించి చెప్తాను. లేదు కోళ్ళ, ముందు నాకు వచ్చిన ఐడియా గురించే చెప్తాను అని అత్తాకోడళ్ళు మాటలతో గొడవపడుతూ ఉంటారు. హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న తండ్రి కొడుకులు ప్రసాదు, రమేష్లు అత్తాకోడళ్ళ మాటలు గొడవ విని పరుగున అక్కడికొచ్చారు. అత్తాకోడళ్ళు వాళ్ళని చూసి గొడవ ఆపేస్తారు. ఏమైందండి? ఏమైంది బాబు? ఎందుకలా కంగారు పడతా వచ్చారు? అదే నేను అడుగుతున్నాను శారదా. మీ అత్తాకోడలికి ఏమైంది? ఎందుకలా మాటలతో గొడవ పడుతున్నారు? గొడవ లేదు, ఏం లేదు. పీతల పులుసు వ్యాపారం మీద వచ్చిన డబ్బుల్ని కౌంట్ చేస్తున్నాం. మీరు టీవీ చూసుకోండి. ఎలాండి? ప్రసాదు, రమేష్లు హాల్లోకి వచ్చారు. టీవీ చూసుకుంటూ ఉంటారు. బెడ్రూమ్లో అత్తాకోడలు మాట్లాడుకుంటూ ఉంటారు. కోళ్ళ, మాటలతో మనం అరుచుకోవడం ఏం బాగలేదు. నాకు వచ్చిన ఐడియా చెప్తా నేను. చెప్పండి అత్తయ్య. మనం రోజు లంచ్ టైంలో పీతల పులుసు పెడుతున్నాం కదా, అమ్మకం బాగానే ఉంది కాబట్టి నైట్ కూడా పీతల పులుసు చేసి అమ్మితే ఎట్టా ఉంటుంది చెప్పు? వారేవా అత్తయ్య, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. లంచ్ టైంలో పీతల పులుసు ఇంత బాగా అమ్ముడవుతుంది అనుకుంటే నైట్ కూడా మనం పెట్టామనుకోండి, అప్పుడు కూడా అమ్ముడుపోవచ్చు కదా. నేను కూడా ఆలోచన చేశాను. అదే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. సర్లే కోళ్ళ, ఇద్దరు ఆలోచన బాగానే ఉంది. నైటు పీతల పులుసు చేసి అమ్ముకుందాం, ఇంకెక్కువ డబ్బులు వస్తాయిగా. కానీ కోళ్ళ, మనకేం పీతలు కావాలి. వాటి గురించి కూడా మరి మనం ఆలోచించాలి కదా. పీతలు లేకుండా మనం నైట్కి పీతల పులుసు చేసి ఎట్టా అమ్ముతాం చెప్పు? అవునత్తయ్య, మనం అసలు ఆ విషయాన్నే మర్చిపోయాం. ఇప్పటికే మనం ఆర్గానిక్ పీతల పులుసు అని చెప్తూ అమ్ముతున్నాం, కానీ మనం చేస్తుంది. గట్టిగా మాట్లాడబాకే. తండ్రి కొడుకులు కనుక విన్నారంటే మనం చేస్తున్న మోసం బయటపడిపోద్ది. అప్పుడు మనం ఇప్పుడు లంచ్ టైంలో చేస్తున్న ఈ పీతల పులుసు వ్యాపారం కూడా చేయలేము. అయితే అత్తయ్య, మనం ఇంటి దగ్గర పీతల గురించి ఏం మాట్లాడకూడదు. ఎలాగో మనం తెల్లవారుజామునే పీతల చెరువు దగ్గరికి వెళ్తున్నాం కదా, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం నేను అందరికీ టీలు ఇచ్చేసి వస్తాను. అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదొక జాతీయ రహదారి. రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు కింద నిలబడిన సుదర్శన్ సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. సుబ్బయ్య, చనిపోయినా ప్రాణాలతో ఉన్నా ఏవైనా పర్వాలేదు, మనకి పీతలు కావాలి. ఇప్పుడు వాటికి మార్కెట్లో మంచి ధర ఉంది. చచ్చినా బ్రతికినా పర్వాలేదు, మనకి పీతలు కావాలి అంతే. మనం రోజు కలుసుకునే చోటే నేను డ్రమ్ముతో ఉన్నాను. నువ్వు పట్టుకున్న పీతల్ని తీసుకొచ్చాయి అని ఫోన్ పెట్టేశాడు సుదర్శన్. రాత్రి 9 గంటల సమయం. ఇంటి బయట నిలబడి శారద సుదర్శన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. సుదర్శనం, రోజు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు తీసుకొచ్చిన పీతల డ్రమ్ముని చెరువు గట్టునున్న చెట్టు దగ్గర పెట్టి అక్కడ పెట్టేసి వెళ్ళిపో. నేను నా కోళ్ళు ఉదయం వచ్చి మేం చేయాల్సిన పనులను మేం చేసుకుంటాం. అప్పుడు సుదర్శన్ ఒక గుడిసెలో ఉన్నాడు. అలాగే మేడం, మీరు చెప్పినట్టు చేయటం, ఇచ్చింది తీసుకోవటమే నాకు తెలిసింది. ఎప్పట్లాగే పీతలున్న డ్రమ్ముని తీసుకొచ్చి చెరువు దగ్గర పెడతాను. ఇక మీ ఇష్టం. మరి డబ్బులు మేడం? నీకు రావాల్సిన డబ్బులు రేపు వస్తాయిలే. అలాగే మేడం. జాగ్రత్తగా ఉండు సుదర్శనం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేస్తున్న నకిలీ పీతల వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది రాదు మేడం. పెద్దసారికి చిన్నసారికి తెలియకుండా మీరు జాగ్రత్తగా ఉండండి చాలు. శారద ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్తుంది. డైనింగ్ టేబుల్ మీద అందరూ కూర్చొని తింటూ ఉంటారు. అలా ఆ రోజు గడుస్తుంది. తెల్లవారుజామున 5 గంటల సమయం. అత్తాకోడలిద్దరూ చెరువు దగ్గరున్న డ్రమ్ము దగ్గరికి వచ్చారు. ఆ డ్రమ్ముని తెరిచి చూస్తారు. అందులో కొన్ని చనిపోయినవి, కొన్ని బ్రతికున్న పీతలు ఉంటాయి. అత్తాకోడలు దిక్కులు చూసి ఎవరూ వాళ్ళని గమనించటం లేదు అని డ్రమ్ములో నుంచి పీతల్ని తీసి చెరువులో వేస్తారు. తిరిగి ఏమీ తెలియనట్టుగా చెరువులోకి దిగి వల వేసి వాటిని పడుతూ ఉంటారు.
అలా అత్తాకోడళ్ల పీతల పులుసు వ్యాపారం సాగుతూ ఉంటుంది. ఒక రోజున అత్తాకోడళ్ళు చెరువు దగ్గర కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడేం చేద్దాం కోళ్ళ? నిన్నటి నుంచి పేతలు తీసుకొచ్చే సుదర్శన్కి ఫోన్ గలవట్ల. వేరే వాళ్ళ ఫోన్ నెంబర్సే మన దగ్గర లేవు. మరి ఇప్పుడు ఎట్టా? నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు అత్తయ్య. నేను ఎన్నోసార్లు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకోమని చెప్పాను. మీరే నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు లబోదిబ్బ అంటే ఎలా చెప్పండి? అత్తాకోడలు మాట్లాడుకుంటూ ఉండగా ప్రసాదు రమేష్లు వాళ్ళ దగ్గరికి వచ్చారు. శారదా, అక్కడ లంచ్ టైం అవుతుంటే ఇంకా మీరు ఇక్కడేం చేస్తున్నారు? పీతల్ని పట్టుకొని ఇంటికెళ్ళేదెప్పుడు? పీతల పులుసు పెట్టేదెప్పుడు? వ్యాపారం చేసేదెప్పుడు? ఏమైందనమిక? మావయ్య, మీరు మమ్మల్ని మన్నించాలి. మాకు తెలుసుకోళ్ళ, ఆర్గానిక్ పీతల పులుసని మీరిద్దరూ వ్యాపారం చేస్తున్నప్పుడే మా ఇద్దరికీ అనుమానం వచ్చింది. అప్పుడే నేను కొడుకు మిమ్మల్ని ఫాలో అయ్యాం చూద్దామని. ఈ అత్తాకోడలు ఎంతకాలం ఈ ఆర్గానిక్ పేరు చెప్పి పీతల పులుసు వ్యాపారం చేస్తారో చూద్దామని ఊరుకున్నాం. ఆ మాటకి అత్తాకోడలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అమ్మా అనామిక, ఇంతకాలం డబ్బు కోసం ఇలా చేశారని మేము అర్థం చేసుకున్నాం. కావాల్సిన డబ్బైతే సంపాదించుకున్నారు కదా, ఇంకా ఎందుకు ఇలా ఆర్గానిక్ పేరుతో ఇలాంటి అత్యాస పనులు చేస్తున్నారు? దయచేసి ఆపేయండి. వద్దు, నా మాట విని ఆపేయండి. అదే మనకు మన కుటుంబానికి మంచిది. శారదా, నేను గాని కొడుకు గాని పీతల వ్యాపారం చేయడం మానేయండి అని చెప్పటంలా, ఇట్లా అత్యాస వ్యాపారం చెయ్యొద్దని చెప్తున్నాను. ఎలాగూ మన దగ్గర డబ్బులున్నాయిగా, ఓ చెరువుని తీసుకోండి, పీతలను అందులోనే పెంచండి, వాటిని పట్టుకోండి, వాటితో పులుసు చేద్దాం. చూస్తామని వచ్చిన వాళ్ళకి ఒక టికెట్ పెట్టి చెరువు దగ్గరికి తీసుకొచ్చి మరీ చూపిద్దాం. అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడతారు. నిజమే, వీళ్ళు చెప్పినట్టుగానే ఆర్గానిక్ పీతల పులుసు చేసి అమ్ముతున్నారనే గుడ్ నేమ్ కూడా మనకు వస్తుంది. మన బిజినెస్ మరింత పెరుగుతుంది. మీరు ఆలోచించండి. అత్తాకోడళ్ళిద్దరూ తాము ఇన్నాళ్ళు తప్పు చేసినట్టుగా తలదించుకుంటారు. అత్యాశతో వచ్చే డబ్బు అనేక ఇబ్బందులు గురిచేస్తుంది. మనశ్శాంతిని మనకి లేకుండా దూరం చేస్తుంది. చివరికి మనుగడ కూడా పూర్తిగా కనబడనీయకుండా చేస్తుంది. ఇంకా మీ ఇష్టం అని చెప్పి ప్రసాదు రమేష్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కోళ్ళ, మీ మావయ్య అబ్బాయి చెప్పింది విన్న తర్వాత నాకు మనం చేస్తున్నది తప్పు అనిపిస్తుంది. అవునత్తయ్య, ఇంతకాలం డబ్బు మీద ఇష్టంతో ఆర్గానిక్ పీతల పులుసని అబద్ధం చెప్పాం. ఆరోగ్యంతో ఆటలు ఆడుకున్నాం. ఇక్కడి నుంచి ఆటలొద్దు, నిజం చేద్దాం. అవును కోళ్ళ, మన దగ్గరున్న డబ్బుతో మనమే ఒక చెరువును కొనుక్కొని పీతలను పెంచుకుంటా పీతల పులుసు వ్యాపారం చేసుకుందాం. అలాగే అత్తయ్య, అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరిని బ్రతిమలాడాల్సిన ఇబ్బంది లేదు అని అత్తాకోడళ్ళు ఆ క్షణమే నిర్ణయం తీసుకుని ఇంటికొచ్చారు. ఇంట్లో ఎప్పటిలాగానే తండ్రి కొడుకులు టీవీ చూస్తున్నారు. అత్తాకోడళ్ళు బీరువా దగ్గరికి వెళ్లి అందులో ఉన్న డబ్బుల కట్టల్ని తీసుకుని తండ్రి కొడుకుల దగ్గరికి వచ్చారు. ఏవండి, ఇక పదండి, మీరు చెప్పినట్టుగా ఇక నుంచి మనమే ఒక చెరువు తీసుకొని అందులో ఆర్గానిక్ పద్ధతిలో పీతలను పెంచుకుంటూ వాటితో పీతల పులుసు వ్యాపారం చేస్తాం. ఇప్పుడు లంచ్ టైంలోనే చేస్తున్నాం, అప్పుడు నైట్ డిన్నర్ టైం వరకు చేస్తాం. పదండి, మనకు చెరువు కావాలి. సరే శారదా, మంచన్నది ఎవరు చెప్పినా వినాలి, అర్థం చేసుకోవాలి. మీ అత్తాకోడళ్ళు మేం చెప్పిన మంచిని విన్నారు, అర్థం చేసుకున్నారు. 2 రోజుల్లో మొత్తం మాట్లాడి పెడతాను. ఇప్పుడైతే ఇంట్లో పనులు చేసుకోండి అని చెప్పగానే అత్తాకోడళ్ళు ఆ డబ్బుల్ని తండ్రి కొడుకులకి ఇచ్చేసి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు. ఓ 3 రోజుల తర్వాత ఒక చెరువులో అత్తాకోడళ్ళు పీతల్ని పెంచుతూ ఉంటారు. అలా అత్తాకోడళ్ళిద్దరూ చెరువులో ఆర్గానిక్ పద్ధతిలో పీతల్ని పెంచుతూ లంచ్ టైంలోనే కాకుండా డిన్నర్ టైంలో కూడా అందుబాటులో ఉండేలాగా పీతల పులుసు వ్యాపారం చేస్తూ ఉంటారు. అందరి ప్రేమాభిమానాలు పొందుతూ ఉంటారు.